వై డూ ఉమెన్స్ నాట్ అలౌడ్ ఇన్ టు టెంపుల్స్ అండ్ కిచెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్? అసలు ఈ టాపిక్ చెప్పడానికి మెయిన్ రీజన్ చాలామంది ఇదే రీజన్ కింద చెప్పి మిమ్మల్ని టెంపుల్స్కి రానివ్వడం అని చెప్పి మొత్తం మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అందుకే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పూర్వకాలంలో మన ఇల్లులు గుడిసెలన్నీ ఫారెస్ట్కి దగ్గరలో ఉంటుండే. సో డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఆ బ్లడ్ స్మెల్కి వైల్డ్ యానిమల్స్ వచ్చి ఉమెన్ని చంపేసి తినేస్తుండే. సో ఆ రీజన్కి టెంపుల్స్కి కాదు కదా, అసలు ఇంట్లో నుంచి బయటికే రావద్దు అని చెప్పాడు. ఇస్ జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ, పనిష్మెంట్ మాత్రం కాదు. రీజన్ నెంబర్ 2, డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఆ బ్లడ్ అనేది హాఫ్ ఇంప్యూర్ అండ్ హాఫ్ ప్యూర్ బ్లడ్ ఉంటుంది. సో ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ ఉందో అదొక నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మన టెంపుల్స్ అనేటివి హైలీ పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. సో ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల నీ హెల్త్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని టెంపుల్స్కి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇక్కడ కూడా సేమ్, ఇది పనిష్మెంటే కాదు, మీ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం మాత్రమే. అన్న టెంపుల్స్ వరకు ఓకే, మరి కిచెన్లోకి ఫుడ్ ఎందుకు ముట్టుకోవద్దు అంటారు అంటే చెప్తారు. 2000 లెవెల్లో కుమార్ అండ్ శ్రీవాస్తవ ఒక స్టడీ చేశారు. డ్యూరింగ్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఉమెన్ బాడీ నుంచి ఒక స్పెసిఫిక్ స్మెల్ అండ్ ఒక స్పెసిఫిక్ రే ఎజెక్ట్ అవుతుంది. సో ఆ స్మెల్ అండ్ ఆ రే వల్ల కొన్ని ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఖరాబ్ అవుతాయి. అంటే నువ్వు రెగ్యులర్గా చేసుకొని తినే ఫుడ్స్ అయితే ఓకే, బట్ మనం కొన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం లైక్ పికిల్స్, సో అట్లాంటివన్నీ ఖరాబ్ అవుతాయి. సో అందుకే కిచెన్లోకి అలో చేయరు, అంతే. ఇది మాత్రం పనిష్మెంట్ మాత్రం అస్సలు కాదు, బీ కేర్ఫుల్. మెన్స్ట్రుయేషన్ టైంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మిమ్మల్ని మా దేవుడి దగ్గరికి మేము అలో చేస్తామని ఎవరైనా చెప్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ లేనట్టే కదా అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.